అల్లు అర్జున్ కి తెలుగు డైరెక్టర్స్ నచ్చడం లేదా? క్రేజ్ తీసుకొచ్చింది, పాన్ ఇండియా హీరోని చేసింది మన వాళ్ళైతే ప్రెజెంట్ తెలుగు డైరెక్టర్స్ వైపు ఎందుకు కన్నెత్తి చూడడం లేదు? ఆల్రెడీ తమిళ డైరెక్టర్ అట్లీతో పనిచేస్తున్న బన్నీ మలయాళ డైరెక్టర్ ని లైన్ లో పెట్టాడా? ఇంతకీ అల్లు హీరో స్ట్రాటజీ ఏంటి చూద్దామా? పుష్ప 2 బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ మైండ్ సెట్ మారిపోయింది. 18 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టేసరికి బన్నీ ఆలోచనంతా రికార్డుల వైపు పరిగెడుతోంది. ఏదో రకంగా కొత్తగా కనిపించాలి, కథతో కొత్త ప్రపంచాన్ని సృష్టించాలి, అందరి చూపు తన వైపే ఉండాలి. ఇలా యూటర్న్ తీసుకుని త్రివిక్రమ్ను దూరంగా పెట్టాడు బన్నీ. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంతో బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ హ్యాట్రిక్ కొట్టింది. పుష్ప 2 తర్వాత 4వసారి కలిశారనుకుంటే బన్నీ అట్లీ సినిమా చేయడం షాక్ ఇచ్చింది. త్రివిక్రమ్ కూడా బన్నీకొచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని మైథలాజికల్ స్టోరీ రాసుకున్నాడు. అయితే అట్లీ కథ అంతకు మించి ఉందని ఫీల్ అయిన బన్నీ త్రివిక్రమ్ను వెయిటింగ్లో పెట్టాడు. అట్లీ బన్నీ అనౌన్స్మెంట్ వీడియోలో ఇంతవరకు ఇలాంటి కథ వినలేదని హాలీవుడ్ విఎఫ్ఎక్స్ ఎక్స్పర్ట్స్ సినిమాను తెగమెచ్చుకున్నారు. అట్లీ సినిమా తర్వాత కూడా తన మూవీ ఉండదని తెలుసుకున్న త్రివిక్రమ్ ఇదే కథను ఎన్టీఆర్తో ప్రకటించాడు. స్టైలిష్ స్టార్ మైండ్ ప్రస్తుతం సూపర్ హీరో, సూపర్ మ్యాన్, శక్తిమాన్ చుట్టూ తిరుగుతోంది. అట్లీది సూపర్ హీరో కథ అయితే ఆ తర్వాత శక్తిమాన్ గా కనిపిస్తాడట. ముఖేష్ ఖన్నా నటించిన శక్తిమాన్ సీరియల్ 90వ దశకంలో ఓ సంచలనం సృష్టించింది. ఇప్పటి జనరేషన్ కు తగ్గట్టు 3 భాగాలుగా సినిమాలు తీయాలని సోనీ పిక్చర్ రెడీ అయింది. కథ కూడా రెడీ చేస్తూ హీరోగా రణ్వీర్ సింగ్ ను సెలెక్ట్ చేశారు. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ హీరో తప్పుకున్నాడు. శక్తిమాన్ క్యారెక్టర్ కు రణ్వీర్ సరితూగడని మేకర్స్ కవర్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాను అల్లు అర్జున్ తో తీస్తున్నారని టాక్. మలయాళంలో మిన్నల్ మురళి వంటి స్క్రీన్ ప్లే బేస్డ్ హిట్ ను తీసిన బాసిల్ జోసెఫ్ శక్తిమాన్ ను డైరెక్ట్ చేస్తున్నాడన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. అల్లు అర్జున్ శక్తిమాన్ గా కనిపిస్తే ఇప్పట్లో పుష్ప 3 ఉండే ఛాన్సే లేదు. 2 పాన్ ఇండియా హిట్స్ ఇచ్చిన లెక్కల మాస్టారు 3 హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్ కంటే సూపర్ హీరో శక్తిమాన్ అంటూ హీరోయిజం పెంచే తమిళ, మలయాళ డైరెక్టర్స్ వెనకాల పడుతున్నాడు అల్లు అర్జున్.